యమునమ్మా, మందులు వేసుకోండి. యమునమ్మా, మీరు రెస్ట్ తీసుకోండి. విహారీ గారు, పదండి, మనం వెళ్దాం. రామ్మా. అమ్మా, విహారీ గారు, ఇక్కడ ప్రింటింగ్ ప్రెస్ ఎక్కడుంది? ఇదే స్ట్రీట్లోని అడ్రస్లో ఉంది లక్ష్మి. సార్ సార్, ఇక్కడ సాయి ప్రింటింగ్ ప్రెస్ ఎక్కడుంది సార్? అదిగోండి అదే. థ్యాంక్ యూ సార్. పద లక్ష్మి. అయ్యా బాబు, అయ్యా బాబు, దయగలవారు బాబు, ఒక్క 10 రూపాయలు ఉంటాయండి అయ్యా. అయ్యా అమ్మా, అయ్యా 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 తల్లి, చల్లని తల్లి. అయ్యా అయ్యా అమ్మా అమ్మా అమ్మా, ఒక 100 రూపాయలు అమ్మా. అమ్మా అమ్మా అమ్మా, అన్నం తిని 5 రోజులు ధర్మం చేయండి అమ్మా. అయ్యా అయ్యా అయ్యా, ధర్మం చేయండి అయ్యా. అమ్మా 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 ధర్మం, అమ్మా, ధర్మం చేయండి. థ్యాంక్స్ అమ్మా, చల్లగా ఉండాలి. చల్లగా ఉండమ్మా. అమ్మా, ఒక 10 రూపాయలు ఏంటి అమ్మా? అయ్యా అమ్మా, అయ్యా అమ్మా, అయ్యా అమ్మా. అయ్యా 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 అమ్మా అమ్మా, ఒక 100 రూపాయలు ఉంటాయమ్మా. అమ్మా 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 అమ్మా, అయ్యా 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 ఇదేదో వర్కౌట్ అవుతుంది. అయ్యా 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 అయ్యా, 100 రూపాయలు అంటే అయ్యా. ఎప్పుడు చేస్తావాడేంటి అమ్మా తల్లి. అన్నం తిని 5 రోజులు అయ్యా, అయ్యా. 100 రూపాయలు అడిగితే చేస్తారా? వెళ్ళు. అమ్మా, అడుక్కోవడం కూడా వచ్చేసేంట్రా. 100 రూపాయలు అడుక్కుంటే వేసేవాడు కూడా వేయడు. అయ్యా, 100 రూపాయలు అడిగితే కనీసం 10 రూపాయలన్నా వేస్తాడని అడుగుతున్నానయ్యా. నీ మొహం అబ్బా. ఎదవన్నారు ఎదవా, ఏ పని చేత కాదు, కనీసం అడుక్కోవడం కూడా చేత కాదేవరా. ఇదిగో నన్ను చూసి నేర్చుకో. ఆ? ఆ, పాపులము మేము కోరస్ పాటలు చేద్దామా? పాపులము మేము. మేము. అయ్యా, 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 ధర్మం చేయండి. ధర్మం చేయండి అయ్యా. అయ్యా, 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 అమ్మా. ధర్మం వచ్చింది, చేయండి. వచ్చింది. అయ్యా, అయ్యా, అమ్మా. అమ్మా. సార్, చెప్పండి సార్, మీకు ఏం కావాలి? మాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి సార్. ఏం ఇన్ఫర్మేషన్ కావాలి సార్, చెప్పండి. కనుక ఆ కార్డు ఇవ్వు. సార్, ఈ కార్డు మీ ప్రింటింగ్ ప్రెస్లోనే ప్రింట్ అయింది సార్. ఒకసారి చూసి చెప్పండి. అవునండి, ఈ కార్డు మా ప్రింటింగ్ ప్రెస్లోనే ప్రింట్ అయింది. అసలు ఈ ప్రింటింగ్ ఆర్డర్ ఇచ్చింది ఎవరు? ఒక్క నిమిషం అండి. ఓకే, ఈ ప్రింటింగ్ ఆర్డర్ ఇచ్చింది ఎవరో మాకు తెలియదండి. సార్, అదేంటండి, ఆర్డర్ ఎవరిచ్చారో తెలియకుండా మీరు అసలు ప్రింటింగ్ ఎలా చేస్తారు? ఈ ఆర్డర్ మాకు మెయిల్లో వచ్చిందండి, అందుకనే ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఎవరో మాకు తెలియదు సార్. ఈ డిజైన్ పాతదేనండి, దీన్ని మేము చిన్న చిన్న చేంజెస్ చేసి ఈ మధ్యనే ప్రింటింగ్ చేసాము. సార్, అంటే మీరు ఆర్డర్ తీసుకున్నప్పుడు అతని ఫోన్ నెంబర్ కానీ అడ్రస్ ఏదైనా నోట్ చేసుకున్నారేమో, ఒకసారి మీరు గుర్తు చేసుకొని చెప్పండి సార్. అలా చెప్పలేను సార్, రోజుకి చాలా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి, ఎవరొచ్చి తీసుకెళ్లారో చెప్పలేము సార్. ఇచ్చిన వ్యక్తి ఫోన్ నెంబర్ కూడా మేమేమీ తీసుకోలేదు. సార్, మీకు అతను పేమెంట్ ఎలా చేశాడు?
ఒక్క నిమిషం మేడం, చూస్తాను. మేడం, యూపీఐ ద్వారా ఆన్లైన్లో పేమెంట్ చేశారు మేడం. అయితే ఆ యూపీఐ నెంబర్ కానీ లేకపోతే ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ మీ ఆన్లైన్లో రిఫ్లెక్ట్ అవుతాయి కదా, కొంచెం ఆ నెంబర్స్ ఇస్తారా? కొంచెం టైం పడుతుంది మేడం, మీరు వెయిట్ చేస్తారా? ఆ, అలాగే సార్, మేము బయట వెయిట్ చేస్తాం. మీకు ఆ డీటెయిల్స్ రాగానే నాకు చెప్పండి. సరేనండి, ఓకే, నేను చూస్తాను. అమ్మా. అయ్యా, ఒరే ఒరే పానకాలు, ఊళ్ళంతా ఒకటే నొప్పులు రా. ఏమో గాని ఒళ్ళు హోనం అయిపోతుందయ్యా. ఒరే పానకాలు, ఈ కష్టాలు ఎప్పుడు తప్పుతాయి? మనకు ఆ దేవుడు ఎప్పుడు అవకాశం ఇస్తాడో ఏమో. అమ్మా. బిహారీ గారు, మనకి ఖచ్చితంగా వాడి గురించి ఏదో ఒక క్లూ దొరుకుతుంది. వాడి అడ్రస్ కూడా మనం పట్టుకుందాం. వాడిని పట్టుకుని సమస్యని సాల్వ్ చేద్దాం. మీరేమీ వరి అవ్వద్దు. మనం వాడిని ఎలాగైనా పట్టుకుంటామనే నమ్మకం, ధైర్యం ఇప్పుడు కలిగే కనుక. ఉమ్. ఎవరు విహారీ గారు? అన్నోన్ నంబర్ నుంచి ఫోన్ వస్తుంది. అంటే వాడే. లిఫ్ట్ చేయండి. ఏంట్రా, నా గురించే ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టావా? నన్ను పట్టుకోవడానికి, నేనెవరో తెలుసుకోవడానికి బాగానే ప్రయత్నాలు చేస్తున్నావు. నాకు నువ్వు చేసేది అస్సలు నచ్చడం లేదు. రాయ్, నిన్ను కొన్ని రోజుల్లో పట్టుకుంటాను. నువ్వు ఎవరో ఏంటో కూడా తెలుసుకుంటాను రా. నీకు నీ పక్కనుందే, అదే నీ ఫస్ట్ వైఫ్. మీకెవ్వరికి నువ్వు పట్టుకునేంత సీన్ లేదురా. నువ్వు నా గురించి ఎంక్వైరీ చేయడం ఆపేసి మీ అమ్మ కోసం వెంటనే ఒక అంబులెన్స్కి ఫోన్ చేయి. మా అమ్మకి అంబులెన్స్ బుక్ చేయడం ఏంట్రా? అసలు నువ్వు ఎక్కడున్నావు? అసలు ఏం చేయబోతున్నావు? నేనేం చేయబోతున్నానో, ఎలా చేయబోతున్నానో ఆల్రెడీ క్లూ ఇచ్చాను కదా.